వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రిజిస్ట్రేషన్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదంటూ ఆగ్రహం. తొట్లవల్లూరు మండలంలో ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణారహితంగా చెప్పుతో దాడి చేసిన యువకుడు. బస్ డ్రైవర్ కండక్టర్పై దాడి దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టిన ప్రయాణికులు. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నీట్ యూజింగ్ పేపర్ లీకుకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి ఫెడరేషన్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన కొత్త విధానాలను వ్యతిరేకిస్తూ గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట దస్తావేజు రచయితల సంక్షేమ సంఘం గుడివాడ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘ నాయకులు, దస్తావేజ్ రచయితలు పెద్ద సంఖ్యలో పాల్గొని జీవో నెంబర్ 396 రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖలో అమలు చేయాలని భావిస్తున్న విధానాల వల్ల దస్తావేజు రచయితల ఉపాధి తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జీవో 396ను వెంటనే ఉపసంహరించుకుని దస్తావేజు రచయితల హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు వ్యక్తుల పరం చేయడం ప్రజలకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. డాక్యుమెంట్ల తయారీ ప్రక్రియను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే భూములు కొనుగోలు, అమ్మకాల సమయంలో అవకతవకలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో చోటు చేసుకున్న అవకతవకల కారణంగా అనేక మంది రైతులు, భూ యజమానులు, కొనుగోలుదారులు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని గుర్తు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో దస్తావేజు రచయితల సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, దస్తావేజు రచయితలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన జీవో నంబర్ 396 అనేది కొత్త జీవోని అమలు చేశారు. ప్రజెంట్ దాన్ని అమల్లో తీసుకురావాలని చూస్తున్నారు. ఈ జీవో అమలు చేస్తే జీవనోపాధి డాక్యుమెంట్ రైటర్లు ఎంతోమంది స్టేట్ మొత్తం ఎంతోమంది లక్షలాది మంది బతుకుతున్నారు ఈ జీవనోపాధి మీద. వాళ్ళు జీవనోపాధి కోల్పోతారు. ఒక డాక్యుమెంట్ తయారు చేయాలంటే పల్లెటూరు నుంచి వచ్చే రైతులు కానీ ఒక రైటర్ దగ్గరికి వస్తే అతను రైటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొలత కొలిచి డాక్యుమెంటు సైట్లో ఉందా అతనికి లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకొని ఆ సర్వే నెంబర్ కరెక్టా కాదా అనేది సర్వే చేయించి తర్వాత దానికి సంబంధించి హద్దులు కావాలంటే ఒక సర్వేకి ఫోన్ చేసి సర్వేని కండక్ట్ చేసి ఒక విఆర్ఓని అడిగి విఆర్ఓని తెలుసుకొని అలా ముగ్గురు వ్యక్తుల ద్వారా చూసుకున్నాక డాక్యుమెంట్ రైటర్ అనేది ఒక ఈసీ తీసుకొని ఆ ఈసీలో వాళ్ళకి ఎక్కడైనా లోన్లు కానీ ఏమైనా మార్టిగేజ్లు ఏమైనా ఉన్నాయా లేవో చూసుకొని ఆ తర్వాత డాక్యుమెంట్ తయారు చేయాలంటే ఒక టైపిస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అతను తయారు చేసేటప్పటికి 2-3 రఫలు తీయాల్సి వస్తుంది. అది కరెక్టా కాదా పాజిబిలిటీ కస్టమర్కి ఇవ్వాలి, ఒక రైతుకి ఇవ్వాలి డాక్యుమెంట్. అయ్యా మేము చదవలేము అంటున్నట్టు ఆ రైతు గారు మళ్ళీ ఆ డాక్యుమెంట్ అతనికి అర్థమయ్యేదని చెప్పి డబ్బులు ట్రాన్స్లేషనే కానీ ఏదైనా కానీ ఎనీబడి ఒక డాక్యుమెంటు, ఒక లింక్ డాక్యుమెంటు దానికి సంబంధించి ఏమన్నా సరే డాక్యుమెంట్లో విషయాలు అతనికి తెలియపరిచి ఒక దస్తావేజు విలేకరుగా మేము ఇలాంటి ఎన్నో చేస్తే కానీ 2-3 రోజులు కృషి చేస్తే కానీ డాక్యుమెంట్ తయారవ్వట్లేదు. అలాంటిది ఈ రోజున ఈ ప్రభుత్వం జీవో నంబర్ 396 ప్రవేశపెడితే మాలాంటి వాళ్ళు కానీ రైతులు కానీ ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదే జీవో నంబర్ పెట్టి సేవా కేంద్రాలకు ఇచ్చేస్తే వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి వస్తారు, సచివాలయంకి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఏం తెలుస్తుందండి? వాళ్ళు ఏం చెప్పగలరు? అయ్యా మేము డాక్యుమెంట్ చేయించుకోవాలంటారు. అక్కడికి వెళ్తే గంటల తరబడి నుంచోవాల్సి వస్తుంది. దానికి రైతు ఇంటికాడ అని అవసరం ఉందని లేకపోతే శాలలో కానీ ఇలా ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటారు. దీన్ని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గుర్తించి మా దస్తావేజు లేఖల అందరికి రైతులందరికీ లైసెన్సులు అన్న పునరుద్ధరణ చేసి లైసెన్సులు అన్న ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. మా వృత్తిని మాకు కంటిన్యూషన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎంతోమంది జీవనోపాధి కోల్పోతారు ఇది కనుక ప్రవేశపెడితే. మమ్మల్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. 396 జీవో ప్రవేశపెట్టి గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫీసులను కూడా ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్లు ఇచ్చి గవర్నమెంటే లబ్ధి పొందాలని చూడటమే 396 జీవో. అలాగే ఆస్తుల భద్రత లేకుండా మొత్తం ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోవటం వల్ల మనం అందరూ కూడా మొత్తం అందరూ రైతులు, భూ యజమానులు అందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు. దానివల్ల ఏంటంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో డాక్యుమెంట్లు ఉండటం, నమ్మకం లేకుండా పోవటం, ఈ ఆస్తులన్నీ వాళ్ళు వశపరచుకోవటం, ఇవన్నీ రకరకాలుగా ఫ్రాడ్లు జరగటం, తప్పులు, డాక్యుమెంట్లు ఇప్పటికే బోర్డులన్నీ
ఇవి జరుగుతున్నాయి, ఫ్రాడ్లు జరుగుతున్నాయి, దొంగ రిజిస్ట్రేషన్లు, ఒక నంబర్ మీదే 8-9 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అలాంటివన్నీ ఇంకెన్నో జరుగుతాయి. అసలు డాక్యుమెంట్లు కూడా ఏంటంటే తయారు చేయడం అనేది అది వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి. అది ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా దాన్ని వెంటనే చేసి ఇవ్వలేరు. ఇప్పుడు మనం ఏంటంటే ఒక గంటలో ఇవన్నీ తయారు చేయటం, పీడీ కొట్టడం, చలానా కొట్టడం, డాక్యుమెంట్ తయారు చేయటం, అది జనానికి చూపించడం, పబ్లిక్కి వాళ్ళకి నమ్మకం, వాళ్ళు డాక్యుమెంట్ రైటర్ మీద తరతరాలుగా పెట్టుకున్న నమ్మకం, ఒక నమ్మకం మీద వచ్చే రైతు డాక్యుమెంట్ని ఫీడ్ చేసుకొని ఇచ్చేస్తాడు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళ స్వలాభం కోసం, ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం కాంట్రాక్ట్ ఇచ్చేసి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి అంతా దాన్ని పెట్టేసి మిగతా వాళ్ళందరినీ డమ్మీ చేసి 1,00,000 మంది కుటుంబాలు దీని మీద జీవనోపాధి పొందుతున్నాయి. ఆ 1,00,000 మంది కుటుంబాలు కూడా రోడ్లు పడతారు. ఇవన్నీ కూడా ఎందుకు మరి గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుందో అనేది తెలియదు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇవన్నీ చేస్తున్నారు, వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, దాని ప్రకారం ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. ఇవన్నీ కూడా గ్రహించి ఈ లక్షలాది కుటుంబాల జీవనోపాధిని పోగొట్టకుండా 396 జీవోని వెంటనే రద్దు చేయాలని మా డాక్యుమెంట్ రైటర్లు అందరం కోరుకుంటున్నాం. గుడివాడ పట్టణ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన పల్లెం పెద్దేశ్వర హెల్త్ కేర్ సెంటర్ సహకారంతో స్థానిక గీతా భవన్ రోడ్లోని ప్రాథమిక పాఠశాల వద్ద ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో ఈసీజీ, ఏకో, బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంటు కన్వీనర్ సురే లక్ష్మీనారాయణ గాంధీ, జిల్లా ఉపాధ్యక్షుడు అంగడాల సతీష్, రాష్ట్ర ఆక్వా బోర్డు డైరెక్టర్ గుత్తికొండ శ్రీ రాజాబాబు మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన యువమోర్చా బృందాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి నాగదుర్గా కుమారి, స్వాతి, స్రవంతి, కనక ఉమా, పార్వతీశం, సామోద్, విజయ్ కుమార్లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలం యువమోర్చా అధ్యక్షులు శ్రీ సాయి గారి నాయకత్వంలో ఈరోజు పల్లెం పెద్దేశ్వరరావు గారి వైద్య క్యాంపు, మెడికల్ క్యాంపు ఈరోజు ఏర్పాటు చేయటం ఆనందదాయకం. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యరీత్యా అనేక మంది ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మరి ప్రైవేట్ హాస్పిటల్ విడిగా వెళ్ళాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తే అనేక ఆర్థిక ఇబ్బందులు గురయ్యే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి హాస్పిటల్ వారు ఇక్కడికి రావటం, వారి ద్వారా ఉచితంగా అనేక వైద్య పరీక్షలతో పాటు సజెషన్స్ కూడా ఇప్పించే విధంగా ఏర్పాటు చేయడం ఒక మంచి సుపరిణామంగా భావిస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు అవసరమైన ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకొని తద్వారా ఆర్థిక ఖర్చును కొద్దిగా తగ్గించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ముందుగానే కొన్ని పరీక్షలు ఏదైతే అవసరం ఉన్నాయో వాటిని చేపించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ఏర్పాటు చేసినటువంటి సాయికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ గుడివాడ పట్టణ మరి 1వ మండల యువమోర్చా అధ్యక్షులు మరి సాయి మరి ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వైద్యం నారాయణ హరి అంటారు. అలాంటి వైద్యం దొరక చాలామంది పేదవాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది. కానీ అది ఉద్దేశంలో పెట్టుకుని మరి మా తమ్ముడు సాయి ప్రతి వాళ్ళకి వైద్యం అందాలనే ఆలోచనతో మరి పల్లెం పెద్దేశ్వర హెల్త్ కేర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మరి వారందరూ డాక్టర్ సమక్షంలో ప్రతి పేదవారికి కూడా ఉచితంగా వైద్యం అందించాలనే ఆలోచనతో ఇంత మహత్తరమైన కార్యక్రమం చేపట్టినందుకు సాయికి మా గుడివాడ మరి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే చాలామంది చూస్తూనే ఉన్నాం, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే దగ్గర 200 రూపాయల నుంచి 500 రూపాయలు ఓన్లీ రిసిప్ట్ రాస్తాకే. మరి అలాంటి మనసులో పెట్టుకొని మరి పేదవాడికి వైద్యం అందాలనే ఆలోచనతో ఉచితంగా అన్ని సౌకర్యాలు కల్పించి దగ్గర ఈసీజీ కానీ ఈకో కానీ మన గుండెకి సంబంధించిన ఏ వైద్యం దగ్గరికి వెళ్ళాలని పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే భయందోళనతో ప్రజలు ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మరి 500-1000 రూపాయలు దగ్గర 5,000-10,000 అయిపోతూ ఉంటాయి. ఆ ఆలోచనతో తమ్ముడు మరి ఇంత మహత్తరమైన కార్యక్రమం చేపట్టినందుకు మరి బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు ఒక చిన్న విరామం.
మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వారి డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వెల్కమ్ బ్యాక్. గుడివాడ నెహ్రూ చౌక్ లో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పేపర్ లీకేజ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు, కాంగ్రెస్, సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు అభిజిత్కు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసన నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేయాలని పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేసి నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు ఆసిఫీ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వడ్డాది రాజేష్, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారత విద్యార్థి ఫెడరేషన్ అఖిల భారత కమిటీ పిలుపు మేరకు, అదేవిధంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేస్తున్న సిజేపీ పార్టీ అధ్యక్షులు అభిజిత్కు మద్దతుగా, అదేవిధంగా సోనం వాంగ్కు మద్దతుగా ఈ రోజున కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీకేజ్ అయిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కార్యక్రమం తలపెట్టాం. ఈ రోజున మే 3వ తారీఖున లీకేజ్ అయిన పేపరు ఇంతవరకు ఆ వ్యక్తులను కానీ ఆ కార్యక్రమ వ్యక్తుల మీద ఇంతవరకు కఠినంగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దానికి మద్దతుగా సిజేపీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ అనేక పోరాటాల రూపంలో దశల వారీగా ఆందోళన చేస్తుంటే, దానికి మద్దతుగా సోనం వాంగ్ లడక్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుని న్యాయమైన కోరికలు విద్యార్థి కుటుంబాలకు, విద్యార్థులకు న్యాయం చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తే దాన్ని అణిచివేసే విధంగా 20 రోజులుగా చేస్తున్న పోరాటానికి సిగ్గు శరం లేకుండా స్పందించకుండా కేంద్ర ప్రభుత్వం పోలీసులను ఉసుగొలిపి ఆయనపై అక్రమంగా దాడి చేస్తూ తరలించడాన్ని తీవ్రంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కృష్ణా జిల్లా కమిటీ ఖండిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, లేని పక్షంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 20 రోజులుగా జరుగుతున్న ఈ పోరాటానికి అక్రమంగా చేస్తే ఆ పోరాటం దేశవ్యాప్తంగా ఢిల్లీలో పార్లమెంటు లాంగ్ మార్చి విద్యార్థులు మొత్తం యువత అందరూ చేస్తున్నారు.
దీనికి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 152 పేపర్లు లీకేజ్ జరిగింది. ఈ లీకేజ్ జరగడం వల్ల విద్యార్థులు కోచింగ్ సెంటర్లకి వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుని నీట్ ఎగ్జామ్ కానీ అనేక ఎగ్జాములు రాస్తూ ఉన్నారు. ఇంత కష్టపడి ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు పేపర్ లీకేజ్ అనే పేరుతో వాయిదాలు వేయటం రీత్యా మన నీటికైతే ఇప్పటికీ 10 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. అయినా మన ప్రధాని గారు స్పందించడు. ఈ సందర్భంలోనే కాక్రోచ్ జనతా పార్టీ నీటు ఎగ్జామ్ని మీరు విద్యార్థులు నష్టపోయారు, వాళ్ళ మీద వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వండి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయండి అని వాళ్ళు ప్రకటించారు. అనేక ఆందోళన చేస్తున్నారు. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఎలాంటి సిగ్గు ఉండదు. ఆ ప్రభుత్వం ఇలాంటిని అణిచేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. గతంలో చూసాము, రైతు ఉద్యమాన్ని అణిచేయడానికి అనేక తప్పుడు ప్రచారాలు చేశారు. మొదట్లో ఇది కూడా పాకిస్తాన్ ఏజెంట్లని రకరకాలుగా వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి ఈ ఉద్యమాన్ని అణిచేయాలని చూశారు. కానీ విద్యార్థుల ఉద్యమం అలసటం అనేది జరగదు, ఇది ఇంకా ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే రాజీనామా. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ చర్యలు, ఇండియా లెవెల్లో చేస్తున్న సిఐటియు చేస్తున్న ఈ కార్యక్రమానికి అఖిలపక్షం మొత్తం అందరిగా సపోర్ట్ ఉంటుంది. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధాని అయిన తర్వాత ప్రతి వ్యవస్థని తన సొంతానికి, పార్టీ సొంతానికి ఆర్ఎస్ఎస్ నిధులు పెంచుకోవడం తప్పనిచ్చి దేనికి ఉపయోగపడతలేదు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు భారతదేశాన్ని, మన భారతదేశ సొమ్మంతా వాళ్ళ దేశానికి ఎలాగైతే దోచుకెళ్లారో అదే పద్ధతి నరేంద్ర మోడీ గారికి ఈరోజు ఒక వ్యక్తికి, ఆదానికి అప్పచెప్పి ప్రతిది కూడా ప్రతి ప్రభుత్వ సంబంధించిన సంస్థలు కూడా అతనికి దారాదత్తం చేసి ఇండియాలో కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా సరే నరేంద్ర మోడీ గారు ఆ దేశాలకు వెళ్ళినప్పుడల్లా అక్కడ ఇండియాకి ఒక కంపెనీ తీసుకురావడానికి ఆదానికి అప్పచెప్పడం వల్ల 6,000 కోట్లు ఉన్న ఆదాని ఆస్తులు ఈ రోజున లక్షలాది కోట్లు అయ్యిందంటే ప్రపంచ దేశాల్లో ఇతను నెంబర్ 1గా వెళ్ళాడంటే కారణం నరేంద్ర మోడీ. బ్రిటిష్ వాళ్ళు చేసిన దానికి బీజేపీ వాళ్ళు చేసిన దానికి ఏం తేడా లేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని రాకుండా ఉంటే ప్రతి వ్యక్తి కూడా, ఎందుకంటే స్టూడెంట్స్ నష్టపోతున్నారు, ఆర్థిక ఉద్యోగాలు పోతున్నాయి వాళ్ళు అనుకున్న. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంకి చెందిన శెట్టి సుబ్బన్న గొలుసు అయ్యప్ప హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ యానాది మహానాడు కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద యానాది సంఘాల నాయకులు, గిరిజనులు ధర్నా నిర్వహించారు. లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన నిరసనకారులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, యానాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హత్య జరిగి 23 రోజులు గడిచినా నిందితులను అరెస్టు చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యమని మండిపడ్డారు. వెంటనే నిందితులను అరెస్టు చేసి బాధిత కుటుంబానికి పరిహారం, రక్షణ కల్పించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత నెల 27వ తేదీన కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెనికి సంబంధించినటువంటి యానాదులు శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్ప ఇద్దరు వేటకెళ్ళారు. ఆ వేటకెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రాలేదు. వాళ్ళని హత్య చేసి అక్కడే ఉన్నటువంటి ఉప్పుటేరులో పడేశారు. ఆ ఉప్పుటేరులో కూడా ఎలా పడేశారంటే వాళ్ళు తీసుకెళ్లిన బైక్కి ఆ ఇద్దరు శవాలని కట్టి ఆ ఉప్పుటేరులో పడేసి వెళ్ళిపోయారు. దీని మీద స్పందించినటువంటి జిల్లా ఎస్పీ, పోలీసు యంత్రాంగం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆయన జిల్లా ఎస్పీ గారు చాలా సీరియస్గా, మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం ఈ కేసుని. ఎట్టి పరిస్థితుల్లో దోషులను వదలం. 4 టీములను ఏర్పాటు చేశాం. వాళ్ళని వెతికి గాలించి పట్టుకొని వెంటనే వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టి కఠినంగా శిక్షిస్తామని ప్రకటించాడు. ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎందుకని? యానాదుల ప్రాణాలంటే లెక్కలేకనా ఆ గ్రామంలోనే ఈ యానాది బాధిత కుటుంబాలతో మత్స్యకారులు గొడవలు పడ్డారు. మీరు చేపల వేటకెళ్ళడానికి, పీతల ఆట చేసుకోవడానికి వీల్లేదన్నారు. వీళ్ళు 2 బోట్లు, ఒక పడవ కొనుక్కుంటే సహించలేకపోయారు.
వీళ్ళు ఆర్థికంగా ఎదగడానికి సహించలేకపోయారు, ఆత్మగౌరవంతో బ్రతకడానికి జీర్ణించుకోలేకపోయారు. అందులో భాగంగానే మత్స్యకారులు చేసిన హత్య ఇది. వాళ్ళు కిరాయి మనుషులను తీసుకొచ్చి చేయించిన హత్య అని పేపర్లు ఘోషించింది, మీడియా ఘోషించింది, బాధితులు ఘోషించారు. అయినా ఈ జిల్లా ఎస్పీ, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ, సిఐలు ఎవరు కూడా కనీసం నిందితులను గుర్తించడం కానీ, వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, కేసు అరెస్ట్ చేస్తామని భరోసా ఇవ్వడం కానీ లేకుండా చాలా నిస్సిగ్గుగా ఇప్పుడు ప్రశాంతంగా కూర్చున్నారు. అంటే ప్రధానంగా యానాదులకి రక్షణ లేకుండా చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. తీర ప్రాంతం ఇక్కడ మాత్రమే కాదు, తీర ప్రాంతంలో యానాదులు ఎక్కడ చేపలు పట్టినా, పీతలు పట్టినా మీరు సముద్ర తీరంలోకి రావడానికి వెళ్ళలేదని చెప్పేసి అగ్రకుల పెత్తందారి శక్తులు, మత్స్యకారు పెత్తందారి శక్తులు శాసిస్తా ఉన్నారు. వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేసి 302 పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయమని అడిగితే బాధితులను అడుగుతా ఉన్నారు ఎస్ఐ, సిఐలు, నిందితులు ఎవరో చెప్పమని. ఏ నిందితులు ఎవరో చెప్పమని వాళ్ళ బాధితులను అడగడం ఏంటి? మీ యంత్రాంగం అంతా ఏమైంది? మీ టెక్నాలజీ అంతా ఏమైంది? ఎక్కడో మారుమూల అడవుల్లో ఉన్నటువంటి నక్సలైట్లను బట్టి చిత్రహింసలు పెట్టి చంపేటువంటి టెక్నాలజీ, డ్రోన్లు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడే సముద్ర తీర ప్రాంతంలో కోతవేడు దూరంలో ఉన్నటువంటి ఆ జరిగినటువంటి హత్యలు ఛేదించడంలో ఎంత నిస్సిగ్గుగా వైఫల్యం చెందారంటే పోలీసులు చెప్పుకోవడమే సిగ్గుచేటుగా ఉంది. మేము మొత్తం దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మా జీవితాలను ప్రాణార్పణం చేస్తామని ప్రకటిస్తున్నటువంటి చంద్రబాబు, పవన్, జగన్ మొత్తం కూడా ఇవాళ కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు కదా. కనీసం వాళ్ళకి ఇదిగో మేము ఉన్నామనే భరోసా లేకపోతే పోలీసులు. జై భీమ్. నా పేరు ఇండ్ల రవి. నేను యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కృత్తివెన్ను గ్రామం చిన్న గొల్లపాలెం గిరిజన కాలనీలో గత జూన్ 27వ తారీఖున 2026న హత్య గావించబడినటువంటి శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పల మామ అల్లుళ్ళ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అలాగే గిరిజనులలో ఆందోళన కలిగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే హత్య జరిగి 23 రోజులు అవుతున్నా ఎంతవరకు నిందితులను, హంతకులను గుర్తించడంలో పోలీసు శాఖ పూర్తిగా విఫలమైంది. అలాగే హత్య గావించబడినటువంటి గిరిజన యానాదులు రెక్కాడితే గాని డొక్కాడినటువంటి పరిస్థితిలో ఉన్నవారు. వారి యొక్క కుటుంబ పెద్దలను, సంపాదించేటటువంటి వ్యక్తులను పోగొట్టుకొని కడు శోక సముద్రంలో ఉన్నారు. వారి యొక్క బాధలను, వారి యొక్క కన్నీళ్లను ఈ యొక్క ప్రభుత్వం కానీ, పోలీసు వారు కానీ, రాజకీయ ప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. అందుకనే గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో, యానాది మహానాడు ఆల్ ఇండియా ఆధ్వర్యంలో, వామపక్షాల సంబంధిత ఆధ్వర్యంలో, అట్లాగే అంబేద్కరిస్టుల ఆధ్వర్యంలో ఈ రోజున మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్దకు గిరిజనుల సహకారంతో, అధిక సంఖ్యలో గిరిజనులతోటి ప్రదర్శన, ర్యాలీ శాంతియుతంగా జరిగించడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్
పొరిగింటి పుల్లకూర కాంబో బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా గుడివాడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వెల్కమ్ బ్యాక్. ఆంధ్ర రాష్ట్రంలో ప్రశ్నించే వారి గొంతును నొక్కేలాగా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సరికాదంటూ సిపిఐ జిల్లా సెక్రటరీ అడ్డాడ ప్రసాద్ ఆరోపించారు. గుడివాడ సిపిఐ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రావణ్ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి ప్రశ్నించే వారి గొంతు నొక్కే విధంగా ఉందంటూ మండిపడ్డారు. అలాగే నీట్ పేపర్ వ్యవహారంపై కూడా కేంద్రం స్పందించకపోవడం దారుణమని అన్నారు. ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1వ తేదీన సిపిఐ ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే గుడివాడ నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యల వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు అడ్డాడ ప్రసాద్, సిపిఐ కృష్ణా జిల్లా సెక్రటరీ. ఇవాళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చాలా దారుణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రశ్నించే తత్వాన్ని అణిచివేసే ధోరణి పైనుంచి కింద దాకా కొనసాగుతోంది. ఇవాళ రావణ ఉద్దంతం చూసినట్లయితే చాలా దారుణమైన పరిస్థితులు చూస్తున్నాం. మనం 4 సార్లు బెయిల్ ఇచ్చినా కూడా ఇంకా అతని మీద కేసులు బుక్ చేసి అతన్ని నానా ఇబ్బందులకు గురి చేసి పరిస్థితులు ఇవాళ కనపడుతున్నాయి. అతను ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు టీడీపీ అని చెప్పేసి ముద్ర వేశారు. ఇవాళ ఇదే గవర్నమెంట్ చేసే తప్పుల మీద అతను మాట్లాడుతూ ఉంటే అతను వైసీపీ పార్టీ అని ముద్ర వేసి ప్రశ్నించే తత్వాన్ని చంపేసే విధంగా ఇవాళ ఎవరైతే ప్రశ్న వేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి ఎవరూ కూడా మాకెదురు మాట్లాడకూడదు అనే ధోరణి అవలంబిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున నేను ప్రశ్నిస్తానంట అధికారంలోకి వచ్చారు. కానీ ఇవాళ ఏం ప్రశ్నిస్తారు పవన్ కళ్యాణ్ గారు? ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున చాలా దారుణంగా మాట్లాడారు. ఆ వాటిని చూసుకుంటే ఇవాళ రావణ్ గారు మాట్లాడి చూసుకుంటే అసలు అదే పవన్ కళ్యాణ్ గారి మీద ఈ కేసులన్నీ పెట్టాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది. కానీ ఇవాళ మీడియా పరంగా చూసుకున్నా కానీ వీటన్నిటినీ కూడా ఒక వన్ ట్రాక్ సైడ్ చేసే విధంగా ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఆ రోజున అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన పరిస్థితులు వేరు, ఇవాళ జరుగుతున్న పరిస్థితులు వేరు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అధికారంలోకి వచ్చేటప్పుడు నేను సంపద సృష్టిస్తాను అని చెప్పేసి చెప్పారు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. కనీసం 2.5 సెంటు పేదవాడికి అట్లాగే భూమి ఇస్తానని చెప్పాడు. ఇవాళ ఇంతవరకు వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భం ఎక్కడా లేదు. ఇవాళ కూడా ఇంతవరకు అర్జీలు పెట్టుకోవడానికి వెళ్తా ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులకి ఏమండి మాకు పైనుంచే ఇంతవరకు ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత మేమే చెబుతామని చెప్పే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అట్లాగే మహిళలకి నెలకి 1500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తా అన్నారు. ఆ 1500 రూపాయలు ఇంతవరకు 2 సంవత్సరాలు దాటిపోయినా వేసిన సందర్భాలు లేవు. సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, మొత్తం జాబ్స్ మొత్తం ఫిలప్ చేస్తా అన్నారు. ఇవాళ ఉన్న జాబ్స్ ఏ జాబ్స్ అయితే రిటైర్డ్ అవుతున్నాయో కనీసం ఆ జాబుల స్థానంలో ఒక్క జాబ్ కూడా ఇవాళ ఫిలప్ చేసిన సందర్భం కనపడతలా. నిరుద్యోగ సమస్య పక్కన పెరిగిపోతుంది. చదువుకునే పిల్లలకి ఇవాళ సరైన సౌకర్యాలు లేక అట్లాగే వాళ్ళకి మినిమం గురుకుల పాఠశాలలో చదివే పిల్లలకి సబ్బులు కానీ పేస్టులు కానీ ఇవాళ అందజేసే పరిస్థితి లేక ఒక 4-5 రోజుల నుంచి ఇవాళ ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసే పరిస్థితి కనపడుతుంది. ఈ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ రోజున పాదయాత్ర చేసేటప్పుడు అనేకమైన హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో కనీసం ఒక్కడి కూడా
అమలు చేయలేని పరిస్థితుల్లో ఇవాళ గవర్నమెంట్ ఉంది. ఏమయ్యా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయవయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమి ప్రభుత్వం ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కారు మీది, అక్కడ పైన కూడా మీ గవర్నమెంట్, ఇక్కడ కింద కూడా మీ గవర్నమెంటే, మీరు చక్కగా చేయొచ్చు, చేస్తామని చెప్పారు, చేయండి అంటే అంతవరకు గొడ్డల పార్టీ అని చెప్పేసి అని ఆ జగన్మోహన్ రెడ్డి అట్టా చేశాడని, ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేయబోబట్టే కదా ఆయన దించేసింది. నీకు 5 సంవత్సరాలు టైం ఇచ్చాము, 5 సంవత్సరాల కాలంలో నువ్వేం చేయగలవో అది చెయ్యి, ఎంతవరకు ప్రతిపక్షం మీద గొడ్ల పార్టీ అని చెప్పేసి అని ఆ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో అది చేశాడని ఎంతవరకు ఆళ్ళ మీద పడి మాట్లాడతాను తప్పితే, నేను ఈ పని చేస్తాను 5 సంవత్సరాల కాలంలో, నేను ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరుస్తాను, ఈ డబ్బుని ఈ రకంగా తీసుకొస్తాను, ఇన్ని జాబులు ఫిలప్ చేస్తానని చెప్పేసి అని ఇవాళ కూడా ధైర్యంగా చెప్పలేకపోతున్నావు అంటే నీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏంటో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లాగే ఇవాళ కేంద్ర గవర్నమెంట్ చూస్తున్నాం, మోడీ గారు వాంగ్ చుక్ అనే ఆయన మంచి సైంటిస్ట్, ఆయనకి చక్కగా ఇంట్లో పడుకుంటే ఆయన పాటుగా ఆయన జరిగిపోతుంది. కానీ ఇవాళ 89 సార్లు పేపరు లీక్ అయితే కనీసం విద్యాశాఖ మంత్రి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, అతను బర్తరఫ్ చేయకపోగా 20 రోజులు నిరాహార దీక్ష చేస్తే అతను నిరాహార దీక్షను భగ్నం చేసి తీసుకెళ్లిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసిన పరిస్థితి. దాని మీద పండిత్ కూడా ప్రధానమంత్రి మాట్లాడతల్లా. ఆదానీనో అంబానీనో మనవరాలకో ఏదో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రం ఈయనకి టైము సమకూరుతుంది. ఇక్కడ 20 రోజులు ఒక ప్రజా సమస్యల మీద నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కనీసం వెళ్ళి పలకరించడం కానీ దాని మీద కనీసం ఒక్క పండిత్ మాట్లాడలేని పరిస్థితి, పిరికి బంద చర్యల్లో ఇవాళ మోడీ ఉన్నాడు. ప్రశ్నించే వాళ్ళని అణిచివేస్తున్నారు. ఇది చాలా దారుణమైన చర్య. ఈ పరిస్థితులు నుంచి మీరు వెనక్కి తగ్గకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరో రెండో స్వతంత్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఇవాళ వాంగ్ చుక్ గారు ప్రస్తావించారు. మేము కూడా దాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. వీటన్నిటి మీద కూడా, ఈ ఫెయిల్యూర్స్ అన్నిటి మీద కూడా రేపు సెప్టెంబర్ 1వ తారీఖున ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున అక్కడ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకి మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కూడా సిపిఐ శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నాయి. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో ఆ రోజు రామ్లీలా మైదానంలో జరిగే బహిరంగ సభలో ముందు కార్యాచరణని ప్రకటిస్తామని కూడా అదేవిధంగా గుడివాడలో ఉన్న లోకల్ సమస్యల మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాల మీద కలుపుకొని గుడివాడ నియోజకవర్గంలో వచ్చే నెల 5వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఇక్కడ పాదయాత్ర చేస్తాం. ఈ పాదయాత్రలో ప్రముఖంగా లోకల్గా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను ఎండగడుతూ పాదయాత్ర చేసి తదనంతరం జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే ఇంకా ఉన్నత అధికారులకి ఈ సమస్యల మీద ఒక నివేదిక తయారు చేసి ఈ సమస్యలన్నీ భవిష్యత్తులో తీర్చకపోతే వీటి మీద కూడా పెద్ద ఎత్తున భవిష్యత్తు పోరాటాలకు సమాయత్తం అవుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలో పోలవరం కాలువపై రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్ విద్యుత్ సరఫరాను ఎలక్ట్రికల్ శాఖ అధికారులు నిలిపివేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మోటార్లను కూడా తొలగించేందుకు పోలవరం అధికారులు ప్రయత్నించగా రైతులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులు రైతుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రైతులు మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఇదే మోటార్ల ద్వారా చెరువులు నింపుకొని సాగు చేస్తున్నామని తెలిపారు. ఏడాది వర్ష ప్రభావంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్న సమయంలో నీటిని అడ్డుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీటి సమస్యను పరిష్కరించాలని, లేకపోతే వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులకు న్యాయం చేసి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే ఎమ్మెల్యే గారు ఆపాలండి, పంటలు లేకుండా చేద్దామని ఏంటి మీ ఉద్దేశం? చెరువులు పోతే
దౌర్జన్యం చేస్తాం కానీ కదిస్తాం కానీ ఎప్పుడూ లేదండి. ఏ టైం వచ్చినా మాటలు పెట్టుకునేవాళ్ళు రైతులు, పండించుకునేవాళ్ళు. ఈ సంవత్సరమే మరి విపరీతంగా అదేమంటే కాళ్ళ కిందకి నీళ్ళు లేవు, లేకపోతే అక్కడ బోర్లు ఎంత లేదు, వైబ్రేషన్లు వస్తున్నాయి. మాకంటే మా మీద వాళ్ళు అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి మా మీద దౌర్జన్యం చేస్తున్నారండి. పెట్టుబడి ఎంత ఇప్పుడు పెట్టుబడికి ఎకరం వచ్చేపటికి 20,000 పెట్టుబడి పెట్టేసామండి. విత్తనాలు కానీ లేకపోతే అవి వీటికి పట్టుకుంటా కానీ ఏటికన్నా కానీ పరిస్థితి ఎండిపోతానండి. అదొచ్చానండి మా పాలు. ఇవ్వకపోతే ఈ మాటలు పీకుతాం అయితే రైతులందరూ ధర్నా చేస్తా కూడా సిద్ధమే, రోడ్లు తమ్మింప చేస్తా కూడా సిద్ధమే. ఎవరు ఒప్పుకోరు. 5 గ్రామాలు ఇక్కడ ఉంటాయి. తెంపల గ్రామం, ఏర్పైన గుడి గ్రామం, ఈ బలిపోరు గ్రామం, కొత్తగూడి గ్రామం, బాలందరగూడి గ్రామం, 5 గ్రామాలు జనం తాటలు కట్టుకుని రోడ్ల మీద పరిస్థితులు రాని దానికని కూడా చెప్తున్నాం మేము. ఆ పరిస్థితి మీరు తలవద్దని కూడా చెప్తున్నాం. ఏంటి మాకు 10 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది వచ్చి కాలువ. మాకు ఇప్పుడు వరకు ఇంజనాలు ఆపమని ఎవరు చెప్పరా. ఇవాళ వచ్చి ఇంజనాలు ఆపమని నిన్న ఎవరు చెబుతున్నారు. ఏంటి ఇంజనాలు కానీ మొత్తం ఏమైనా అసలు వద్దు అంటున్నారు. మాకు వాళ్ళకి 2 సార్లు అయిపోయింది పట్టుడు, 3వ సారి పెట్టేసాం. మళ్ళీ వాటర్ రాట్లా. ఇవాళ చచ్చే బతుకు పట్టుకుంటున్నాం. వదులుకుంటుంటే అసలు వద్దు అంటున్నారు. మళ్ళీ వచ్చి 10 ఏళ్ళు వచ్చి ఆపుతున్నారు. ఎవరు ఆపమన్నారు. ఇవాళ మేళం వచ్చి ఫోన్ చేసింది. ఎవరు ఆపమనంటే ఈఆర్ఓ ఎంఆర్ఓ అని చెప్పి ఆమె చెప్తుంది. నేను ఆపనని చెప్పేసి ఇంజను నేను ఆపనండి, నేను వదలనన్నా. మళ్ళీ ఏరే వాళ్ళ కుర్రోడు వచ్చి ఆపేసి వెళ్ళిపోయాడు. ఏంటి మాకు నీళ్ళు లేనిదే మాకు కాలువ ఏంటి, మా పొలాల మీదకి వెళ్ళి మా ఊరి మీదకి వెళ్ళినప్పుడు మాకు నీళ్ళు లేనప్పుడు మాకేంటి కాలువ లేదంటే వాళ్ళు కట్టేసుకోమనండి. మాకు లాభమైనా బాధలేదు. మాకు నీళ్లు లేని కాడికి మాకు ఇంజనాలు కానీ మంచి కానీ చేయడం కానీ మేము రైతులకి మాకు చాలకే కానీ తప్ప ఇంజనాల కాడ నీళ్ళ ఇంజనాల కాడ ఆడుకోని కాడికి మాకెందుకు, మాకు కాలువ ఎందుకు, మాకు సుఖమేంటి. ఒకసారికి ఇప్పుడు 3 సార్లు పెట్టాం. ఒర్లు చచ్చినాయి, మాడిపోయినాయి. మళ్ళీ వాళ్ళ ఏదో మళ్ళీ పట్టుకుని 1కి 3 సార్లు మళ్ళీ ఏదో బతికించుకుందామని చెప్పేసి చచ్చే తట్టుకున్నాయని మళ్ళీ పెట్టుకుంటుంటే వాళ్ళు వచ్చి పై అధికారులు వచ్చి మళ్ళీ వాళ్ళు ఆపేస్తున్నారు. అదేమంటే ఫోర్స్ తో వస్తాము మేము, రేపొద్దున పోలీసులతో ఫోర్స్ తో వస్తాం మేము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ట్రాన్స్ఫారాలు కూడా ఆపేస్తున్నారు. ట్రాన్స్ఫారాలు కానీ మొత్తం ట్రాన్స్ఫారాలు కానీ ఇంజనాలు కానీ ఎయ్యి కూడా ఆడతానికి వీలు లేదు అంటున్నారు. ఒకటే మాట చెప్పారు. వాళ్ళు ఏంటనే మనకు చెప్పలేదు కదండి. వాళ్ళు ఫలానని మనకు చెప్తారు. అదే మన కృష్ణానదిలో నీళ్ళు ఏమన్నారు. మాకు హక్కు లేదు, మనకు హక్కు లేదు. ఏది కాలం ఉంటాడు ఎవరికి హక్కు లేదు. కృష్ణానదికి సీఎం చెప్పాడని చెప్పేసి కృష్ణానదిలో నీళ్ళు ఏమన్నారండి. మెయిన్ కృష్ణానదిలో నీళ్ళు ఏమన్నారు. కృష్ణానదిలో వండియో లేవో మాకు తెలీదు. మాకు లేని కాడికి కృష్ణానది ఉంటే ఏంటి మాకేంటి అంటే మేము చచ్చిపోతే. మాది కొత్తగూడెం అండి. సాంబశివరావు నా పేరు. కొత్తగూడెం రైతుని. ఈ పోలవరం ఆయకట్టు మీద దాదాపు ఒక 10-12 మోటార్లు పెట్టాం. మాకు ఇక్కడ తెంపల్లి, వీరపనేనిగూడెం, కొత్తగూడెం, చిక్కవరం ఈ విలేజ్లకి అన్నిటికీ నీళ్ళు వెళ్ళాలండి. ఏ ఊరికి ఆ ఊరు విలేజ్కి వచ్చి దగ్గర 400 నుంచి 500-600 ఎకరాలు ఉంటాయండి. మాకు విత్తనాలు కూడా ఇచ్చారండి వాళ్ళే. రైతులకు మొత్తం ఒడ్డు విత్తనాలు కూడా సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చారు. మరి ఆ రోజు విత్తనాలు ఇవ్వకుండా ఉంటే మేము మానేసేవాళ్ళం అండి. ఆ రోజు నేను చెప్పొచ్చు. వీళ్ళు విత్తనాలు ఇచ్చి మేము పట్టుకుని అన్ని ఖర్చులన్నీ ఒక్కొక్క ఎకరానికి 20,000, 25,000 అన్ని పెట్టిన తర్వాత ఒక్కొక్క మోటార్ బిగిస్తాక మాకు ఎన్ని అయినాయండి? 25,000, 15,000, 20,000 అయినాయండి మోటార్లు బిగిస్తాకి. బిగించి 4 రోజులు బట్టి ఆడుకుంటుంటే నిన్న 10-11 వచ్చారండి. ఒక 2 జీబులు వేసుకుని ఏఈ గారు, డిఈ గారు, ఎస్ఈ గారు అందరూ వచ్చి మీ కరెంటు పీకేస్తున్నాము, మోటార్లు ఆడతా హీల్ లేదయ్యా, పైనుంచి మాకు ఆర్డర్లు వచ్చేసినాయి, మీరు మరి తీసేయాలి మోటార్లు అర్జెంటుగాని చెప్పారండి. ఏమండి ఇప్పుడు వచ్చి మీరు తీసేయాలంటే ఎట్ట కుదురుద్దండి అని మేము ఒక 100 మంది రైతులను పోగాడి వాళ్ళకి చెప్పామండి. చెవితాళ్ళు ఈయన సరే రేపు మీకు ఒకరోజు టైం ఇస్తున్నాము, రేపుడికి మీరు మొత్తం పీకేయండి, లేదా మీ ఎమ్మెల్యే గారి దగ్గరకో లేకపోతే ఎక్కడికో సరే మళ్ళీ పరిష్కారం చేసుకోమని చెప్పారండి వాళ్ళు. మేము మరి ఎమ్మెల్యే గారి దృష్టికి అప్పుడే ఫోన్లు చేసి చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళే తీసుకుంటారని మేము వ్యవసాయమే చేసుకుంటున్నాం. మళ్ళీ వాళ్ళు తెల్లారి మళ్ళీ 11-12కి వచ్చి ఏఈ డిఈళ్ళు వచ్చి ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. ఎంఆర్ఓ ఆర్ఐ గారు వచ్చి పీకేయాలని కరెంట్ హెల్పర్ని తీసుకొచ్చి వరుసని కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారండి. మళ్ళీ రైతులకు తెలిసి అడ్డుపడి వాళ్ళని కుదరదు తీర్థకి లేదు. మేము ఎవరు చెప్పి 2014లో కాలం వచ్చిందండి. అప్పుడు వంశీ గారు ఎమ్మెల్యే గారండి. అప్పుడు వంశీ గారు 10 మోటార్లు ఇచ్చాడండి. 10 మోటార్లు ఇచ్చి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడాను సాగు చెరువు నిండుతుందండి.
ఇప్పుడు వంశీ గారు మోడల్ ఇచ్చాడు. ప్రతి ఒక్క అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఆపుతాకి ఎవరు ఆపలేదు. ఏమైనా వచ్చిన సమస్యలు వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనే సరిపెట్టుకుని ఆయనే సరిదిద్దుకునేవాడు అండి. మా దాకా రాలేదండి. ఎప్పుడు కూడా అసలు లేదండి. వంశీ గారు మోడల్ ఇచ్చాడు. అప్పటి నుంచి కూడా ఆడించుకుంటానున్నాం. పంట చవనంగా పండుతానే ఉందండి. ఇప్పుడు అసలు ఈ సంవత్సరం 3 తడలు పెట్టామండి. 3 తడలు పెట్టిన 3 తడలు కూడా పోయినాయి. 4వ తడ కూడా స్టడీగా ఉంది పోతాకి. అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు పోలారం వేసినప్పుడు కాలువలు పెడతాం, మీకు డమ్మీలు పెడతాం, అవి పెడతాం, ఇవి పెడతాం అన్నారండి. ఒక్క సాగుకి ఒక మూల కూడా ఈ చెరువుకి మీకు డ్రైనేజ్ డ్రాప్ పెడతాం అన్నారు. డ్రాప్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, తూము పెడతామని తూము పెట్టలేదు. అప్పుడు వంశీ గారు మోడల్ ఇచ్చాడండి. మోడల్ ఇచ్చి తూములు బాగులు పెట్టలేదు కాబట్టి ఈ పంటను ఇట్లా సాగు చేసుకోండి అని చెప్పి మోడల్ ఇచ్చి ఏదైనా వచ్చినా సమస్య వచ్చినా ఏది వచ్చినా వంశీ గారు సరి చేసుకుంటూ ఆయన చుట్టూ తీసుకెళ్ళేవాడు, ఆయనే సరి చేసేవాడండి. మా చుట్టూ తీసుకురాలేదండి ఇంతవరకు. మంత్రి ఉమా గారు ఉన్నాడు, ఆయనతో కూడా పోరుకాడాడండి. ఆయన పోరుకాడి ఈ మోటార్లు ఆడాలి అది అని ఇది అని చెప్పి చెరువు నింపి ఎప్పుడు కూడా చెరువు నిండుతానే ఉండేది. 7 ఎకరాల సాగుకి వెళ్తా ఉండేయండి ఈ చెరువు సాగు. 750 ఎకరాలు. మళ్ళీ మాది కాకుండా మర్లపాడికి కూడా వెళ్తాయండి ఈ నీళ్లు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఏమీ లేదండి. ఈ 3 రోజుల నుంచి వచ్చి ఇదిగో మోటార్ తీసేయండి, కొగ్గులే పెట్టి తీసేస్తామని చెప్పి కరెంటుకి వచ్చి సీలే చేసి మోటార్లు ఆపేసేసారండి. ఇప్పుడు చెరువు నీళ్ళు వెళ్తాక ఇది లేదు. మేము చేలో ఎండిపోతున్నాయి, రైతులు చేలో ఎండిపోతున్నాయి. రైతులు ఆత్మహత్య చేసుకోవాలా ఏం చేసుకోవాలనేది కూడా తెలుస్తలేదండి. ఇప్పుడు ఆడితే జేజీబీతో తీసి పక్కకు పడేస్తామని చెప్పి ఇది అన్నారండి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఒక చిన్న విరామం. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గంలోని తొట్లవల్లేరు మండలం రొయ్యూరు సమీపంలో కరకట్టపై అవనిగడ్డ విజయవాడ ఆర్టీసీ బస్ డ్రైవర్ కండక్టర్పై ఓ యువకుడు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం బస్సు ఆపలేదనే ఆగ్రహంతో ద్విచక్ర వాహనంపై వచ్చిన యువకుడు బస్సును అడ్డగించి డ్రైవర్ సురేష్, కండక్టర్ లీలాప్రసాద్పై చేతులతో దాడి చేశాడు. ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రయాణికులను కూడా అసభ్య పదజాలంతో దూషించినట్లుగా సమాచారం. ఈ ఘటనతో కరకట్టపై సుమారు గంట పాటు ట్రాఫిక్ స్తంభించగా బస్సులో ప్రయాణిస్తున్న 94 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన పి కృష్ణప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ కిషోర్ తెలిపారు.
చెప్పేది అర్థమవుతుందా నీకు? నేను చెప్పేది అర్థమవుతుందా నీకు? ఏం మాట గుర్తుపెంటారు నువ్వు? వదిలే తమ్ముడు, నేను చదువుతున్నాను కదా, అర్థం చేసుకోకుండా. ఏం మాట గుర్తుపెండి నువ్వు? చెప్పేది అర్థం చేసుకో తమ్ముడు నువ్వు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రిజిస్ట్రేషన్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదంటూ ఆగ్రహం. తొట్లవల్లూరు మండలంలో ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణారహితంగా చెప్పుతో దాడి చేసిన యువకుడు. బస్ డ్రైవర్ కండక్టర్పై దాడి దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టిన ప్రయాణికులు. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నీట్ యూజింగ్ పేపర్ లీకుకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి ఫెడరేషన్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. ఇది ఈ రోజు మన గుడివాడ న్యూస్. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. ప్రతిరోజు వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి.